ఇప్పుడు మొక్కజొన్న చూసుకున్నట్లయితే ఎరువులకి బాగా తొందరగా రెస్పాన్స్ ఇస్తా అంటే మనం మంచిగా ఎరువులు వేసినట్లయితే ఎక్కువ అధిక దిగుబడి ఇస్తుందన్నమాట. అదే పోషక యాజమాన్యం సరిగా చేయకపోతే పోషక లోపాలు వచ్చేసి మనం అనుకున్న దిగుబడి రాకపోవడానికి ఎక్కువ ఉంటుంది. మనము ఈ వానాకాలంలో చూసుకున్నట్లయితే మనకు ఆఖరి దుక్కి మనం 50 కేజీల డిఏపిని మరియు 50 కేజీల యూరియాని 25 కేజీల పొటాష్ని మనం వేసుకోవాలి. అదేవిధంగా మనం 35 రోజుల దశలో అంటే మొక్కాలి దశలో చూసుకున్నట్లయితే ఒక 50 కేజీల యూరియాని వేసుకోవాలి. అదే పూత టైంలో వేసుకున్నట్టయితే పాలు పోసుకునే దశలో ఒక 50 కేజీల యూరియా మరియు 15 కేజీల పొటాష్ వేసుకున్నట్లయితే మనకు గింజ బాగా గింజ బాగా పడి తర్వాత మంచిగా అధిక దిగుబడి మొత్తం గింజంతా వస్తుంది కాపుకి. సో అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ ఎరువు యాజమాన్యంలో ఏంటంటే మనం నత్రజని చూసుకున్నట్లయితే 3 భాగాలుగా మనం వేస్తున్నాము. అంటే ఒకటేమో ఆఖరి దిక్కులో విత్తనం వేసుకునే ముందర ఒకటి 1/3 అంటే 1/3 వంతు మనము ఆఖరి దిక్కులో 1/3 వంతు ఏమో మనము 30 నుంచి 35 రోజులు అంటే మోకాలి దశలో, తర్వాత 1/3 వంతు పూత దశలో వేసుకుంటాము. అదే భాస్వరం చూసుకున్నట్లయితే మనం డిఏపి రూపంలో 50 కేజీలు మనము ఆఖరి దిక్కులో వేసుకుంటాం. అదే పొటాషియం చూసుకున్నట్లయితే 2 సమపాలుగా చూసుకున్నట్లయితే మనము ఆఖరి దిక్కులో మరియు అదే విధంగా మనము పూత దశలో వేసుకుంటాం అన్నమాట. ఇంకోటి జింక్ సల్ఫేట్ అనేది ఏంటంటే జింక్ కూడా చాలా ముఖ్యమైనది. జింక్ సల్ఫేట్ 2 నుంచి 3 పంటల తర్వాత మనము ఎకరాకి 20 కేజీలు వేసుకున్నట్లయితే జింక్ లోప సవరణ జరుగుతుంది. ఒకవేళ మనము జింక్ లోప లక్షణాలు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకవేళ గుర్తించినట్లయితే మనకు 2 గ్రాములు జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే లోపాన్ని సవరించుకోవచ్చు. అయితే ఇవేంటంటే మనం సకాలంలో ఎరువులు వేసుకునేటప్పుడు మనం ఎప్పుడు వేసుకున్నా కానీ నీటి తడి అన్నది ఉండాలి. అంటే నీటి తడి లేనప్పుడు మనం ఎరువులు వేసినా కానీ అవి తీసుకోవు. కాబట్టి మనం మాయిశ్చర్ ఉండేటట్టు, భూమిలో తేమ ఉండేటట్టు చూసుకొని ఆ తర్వాత మాత్రమే మనము ఎరువుల్ని వేయాలి.